డాక్టర్ గారు, నా వయసు 79 సంవత్సరాలు. నేను చాలా ఫిట్గా ఉన్నాను, కానీ నాకు బ్యాలెన్స్లోని కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే నా మోకాళ్ళలో చాలా నొప్పి ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు బోన్ ఆన్ బోన్ సమస్య ఉన్నాయని చెప్పారు. నేను ఇప్పుడు మోకాల మార్పిడి సర్జరీ చేయించుకోవాలా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. మీరు 79 ఏళ్ళు అండ్ చాలా ఫిట్గా ఉన్నారు. యాక్చువల్గా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరైతే ఎక్సర్సైజ్లు చేయగలుగుతున్నారో, ఎవరైతే వాళ్ళ రొటీన్ వర్క్ వితౌట్ ప్రాబ్లమ్స్తో చేయగలుగుతున్నారో, జనరల్ మోకాళ్ళ నొప్పులు అంటే కొంచెం నొప్పులు కావడం కానీ, లేదా అరిగినప్పుడు నొప్పులు రావటం కానీ, లేదా లాంగ్ డిస్టెన్స్ నడిచినప్పుడు నొప్పులు రావటం కానీ, లేదా ఒకే చోట కూర్చుండిపోయేటప్పుడు నొప్పులు రావటం కానీ, ఇవి చాలా కామన్ అండి. దీని గురించి మనం నీ రీప్లేస్మెంట్స్కి వెళ్ళాం. యాక్చువల్గా దీంట్లో యూజువల్గా ఏంటంటే గ్రేడ్స్లు ఉంటాయి. ఈ గ్రేడ్స్లో కూడా చాలా మందిలో మేము చూస్తుంటాం, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నా కూడా చాలా వరకు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకొని, అంటే ఈ క్వాడ్రిసెప్స్ కానీ హ్యామ్స్ట్రింగ్స్ కానీ ఎక్సర్సైజెస్ స్ట్రెంథనింగ్ చేసుకొని, ప్లస్ ఈ గుజ్జు ఇంజెక్షన్స్ అంటే ఏంటంటే మోకాల్లో మనం ఇచ్చే గుజ్జు ఇంజెక్షన్స్తో పిఆర్పి అనే ఇంజెక్షన్స్తో యాడ్ చేసి దీన్ని చేయటం వల్ల కూడా చాలా వరకు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఈ నొప్పులు చాలా వరకు తగ్గుతాయండి. సో ఫిట్గా ఉండేవాళ్ళు, రోజు ఎక్సర్సైజ్ చేస్తుండేవాళ్ళు, రెగ్యులర్ వర్క్స్లో ఉండేవాళ్ళు, ఒకే చోట కూర్చోకుండా ఉండేవాళ్ళు ఖచ్చితంగా సర్జరీస్ అనేది కొంచెం అవాయిడ్ చేయగలుగుతారు. చాలా వరకు వాళ్ళకి నీ రీప్లేస్మెంట్స్ అనేది అవసరం కూడా రాకపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డయాగ్నోసిస్ని, అంటే మీ డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు బోన్ ఆన్ బోన్ అంటే ఎముక మీద ఎముక అరుగుతూ ఉంది అని దాని అర్థం. యాక్చువల్గా దీంట్లో స్టేజెస్ని బట్టి దాని ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ 4వ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పిఆర్పి కానీ ఈ గుజ్జు ఇంజెక్షన్స్తో కూడా వాళ్ళు కొంతకాలం దాన్ని పొడిగించుకోవడం జరుగుతుందండి. నమస్తే అండి.